సోదరులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త చిన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నాం. మత్తయి సువార్తను 3 రకాలుగా పరిచయం చేయొచ్చు. బి అనే ఇంగ్లీష్ అక్షరంతో మత్తయి సువార్త ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇది వారధి లాంటిది. అక్కడి వారిని ఇక్కడి వారిని కలుపుతుంది. అనగా పాత నిబంధనను కొత్త నిబంధనను కలపటానికి ఉభయ గ్రంథాలను కలిపి ఒక మంచి వారధి లాంటిది. రెండవది బిల్డర్. మత్తయి సువార్త ఒక కట్టువాణిగా కనబడుతుంది, నిర్మాణకుడిగా కనబడుతుంది. పాత నిబంధన వాగ్దానాల గ్రంథం మత్తయి సువార్తలో 15 సార్లు నెరవేర్చబడినవి అని రాయబడ్డాయి. మూడవది బయోగ్రఫీ, చరిత్రకారుడుగా కనబడతాడు. పాత నిబంధన ఆదాము వంశావళిని తెలియజేస్తుంది, కొత్త నిబంధన క్రీస్తు వంశావళిని తెలియజేస్తుంది. మత్తయి సువార్తలో అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడు అని పరిచయం చేయబడ్డాడు యేసు ప్రభు. అబ్రాహాం కుమారుడు దావీదు కుమారుడు అని యేసు ప్రభుకు ఉన్నటువంటి బిరుదులు. అబ్రాహాం కుమారుడు 12వ అధ్యాయం ఆదికాండములో నీ ద్వారా భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడును, అబ్రాహాము సంతానంగా అన్ని జనులకు రక్షణ అని అందుకు అబ్రాహాము గుర్తు చేయబడుతున్నాడు. దావీదు కుమారుడు దేవుని వాగ్దానం. దావీదు సింహాసనము శాశ్వతంగా నిలుస్తుంది. నిజమైన రాజు, సింహాసన వారసుడు, ఇశ్రాయేలు మెషియా దావీదు గోత్రం నుంచి వచ్చాడు. ఇది 3 తరాలను గుర్తు చేస్తుంది. అబ్రాహాము నుంచి దావీదు వరకు వాగ్దాన కాలం, దావీదు నుంచి యూదులు బబులోను చెరకు వెళ్ళటం రాజ్యకాలం, బబులోను చెర నుంచి క్రీస్తు వరకు నిరీక్షణ కాలం అని ఇది గుర్తు చేస్తుంది. ఇంకా ఏం చెప్తుంది అంటే, పతనమైనటువంటి ప్రజలను ఎలా దేవుడు సిద్ధపరుస్తాడు, తయారు చేసి ఆయన కొరకు వాడుకుంటాడు. దేవుని కృప పాపల ద్వారా కూడా పనిచేస్తుంది. క్రీస్తు నిజమైన దేవుడు, నిజమైన మనిషి అని చెప్తుంది. రక్షణ యొక్క కేంద్రం పాప విమోచన అని గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 1 నుంచి 17 వచనాలు చరిత్రలో దేవుని విశ్వాస్యత కనపడుతుంది. 3 నుంచి 6 వచనాలు బలహీనతలో దేవుని కృప, కుటుంబ పతనములో దేవుని కృప ఎలా పనిచేసింది. అలాగే 1వ అధ్యాయం 7 నుంచి 16 వచనాలు రాజ్యములో దేవుని కృప, 6 నుంచి 11 వచనాలు చెరకాలములో సమస్యల మధ్య దేవుని కృప ఎలా పనిచేసింది అని చెప్తుంది. మహిమ కలిగిన రాజ్యం ఎలా పతనమైపోయింది, ఎలా విగ్రహారాధనలు పడింది, అవిధేయత వలన తీర్పుకు వెళ్ళిపోయింది. వంశ విఫలం, వాగ్దానం విఫలం కాలేదు. నిశ్శబ్దతలో సిద్ధము చేసినటువంటి దేవుడు. మొదటి అధ్యాయము దాచబడినటువంటి తరాలు కనబడుతున్నాయి, దాచబడిన కుటుంబాలు కనబడుతున్నాయి. విరిగిన కుటుంబాలు, విఫలమైన రాజ్యాలు, చెరలో ఉన్న ప్రజలు దేవుడు విడిచిపెట్టలేదు అని చెప్తుంది. అది మత్తయి సువార్త మొదటి అధ్యాయము సృష్టితో ప్రారంభించబడలేదు, కానీ వంశావళితో ప్రారంభించబడింది. మత్తయి ఆదికాండం 5వ అధ్యాయంలో పుట్టెను చనిపోయిన ఉంటుంది, కానీ మత్తయి సువార్తలో కనెను మాత్రమే ఉంటుంది. కొత్త నిబంధన మరణాన్ని ప్రస్తావించలేదు. మరణము క్రీస్తు చేత రద్దు చేయబడింది. పతనమైనటువంటి పాపులను దేవుడు విడిపించడానికే భూమి మీదకి వచ్చాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో ఆమె ఒక కుమారుని గనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపం యొక్క తీవ్రత తెలియాలంటే ఈ అధ్యాయం చదివితే తెలుస్తుంది.